వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జూలై 24న ఈ చిత్రం రావడం పక్కా అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలు స్పీడ్ పెంచాయని చెప్పొచ్చు. తాజాగా నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలను వెల్లడించారు. మా సినిమా దాదాపు 14 సార్లు వాయిదా పడిందంటూ మీడియాలో వార్తలు రావడం చాలా బాధించిందని చెప్పుకొచ్చారు. కోపం కూడా వచ్చింది. నిజానికి మా సినిమా విడుదలను కేవలం 3 సార్లు మాత్రమే మార్చమన్నారు. అయితే మార్చి 28, మే 9, జూన్ 12 తేదీలో విడుదల చేయాలనుకున్నాం. అయితే జూన్ 12న విడుదల చేయలేకపోయినప్పటికీ నా వ్యక్తిగతంగా ఎంతో బాధేసిందని చెప్పుకొచ్చారు. నా కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాను కూడా ఒక్కసారి కూడా వాయిదా వేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా చాలా భారీ స్థాయిలో ఉంది. ఇక బాహుబలి వంటి సినిమాలు కూడా విఎఫ్ఎక్స్ పనుల వల్లే ఆలస్యమయ్యాయి. అలాగే కోవిడ్-19 తర్వాత ఎన్నికల ప్రభావం వల్ల కొంతకాలం షూటింగ్ ఆగిపోయింది. మాకు ఎదురైన ఆలస్యం వెనుక వ్యాపారపరమైన కారణాలు లేవు అని ఏఎం రత్నం తేల్చి చెప్పేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కాస్త బిజీగా ఉండడం వలన రిలీజ్ డేట్ విషయంలో పక్క క్లారిటీ ఇవ్వలేకపోయామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని మొదట క్రిష్ తెరకెక్కించగా తర్వాత ఏఎం రత్నం దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం ఆయనకు మరో కమిట్మెంట్ ఉండడమే అని తేల్చి చెప్పేశారు రత్నం. ఇక జ్యోతి కృష్ణకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించాలని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇక సినిమా విడుదలకి 4 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తాం. వర్షాలు లేని పక్షంలో తిరుపతిలో చేస్తాం. ఒకవేళ వర్షాలు ఉంటే విజయవాడ ఇండోర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని ఏఎం రత్నం చెప్పుకొచ్చారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయమని ఆయన నమ్మకాన్ని అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక ఏదేమైనా సరే అతి త్వరలో హరిహర వీరమల్లు అయితే తెర మీదకి రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇది ఫుల్ ఖుష్ అయిన వార్త అని చెప్పొచ్చు. మరి మీరు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.